తెలంగాణలో సంచలనం రేపుతున్న మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా ఆర్థిక మోసం వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో వివాదం మరింత చర్చానీయాంశంగా మారింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంగ్లీ ఈ మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ మరోసారి అయితే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నానని, గతంలో చెప్పినట్లే ఇప్పటికీ వారికి అండగా ఉంటానని వెల్లడించారు. మంగ్లీ చేసిన తాజా పోస్టులో మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగింది, వారికి న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటాను, ఈ ఆర్థిక మోసంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అంతేకాదు కొందరు వ్యక్తులు కావాలనే తన పేరును ఈ వివాదంలోకి లాగుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన కొన్ని ఆర్థిక పథకాలపై ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, భూములపై పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్ ఇస్తామని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల పెట్టుబడిదారులు ఈ స్కీమ్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బాధితుల వాదన ప్రకారం ప్రారంభంలో కొంతమందికి చిన్న మొత్తాలు తిరిగి చెల్లించి నమ్మకం కల్పించి తర్వాత పెద్ద మొత్తాలు సేకరించినట్లు సమాచారం. అనంతరం చెల్లింపులు నిలిచిపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. పలువురు తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కోట్ల రూపాయల వరకు ఈ వ్యవహారంలో చిక్కుకున్నాయని ప్రచారం అయితే జరుగుతోంది. ఈ కేసులో కొందరు బాధితులు మధ్యవర్తుల ద్వారా మంగ్లీ పేరు బయటకు వచ్చింది. ఆమె తన పాపులారిటీతో ప్రజలను ప్రోత్సహించిందని కొందరు అంటూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ పూర్తిగా ఖండించారు. నేను ఎవరిని పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు, నా పేరు వాడుకొని కొందరు ప్రయోజనం పొందాలని చూస్తూ ఉన్నారు అని ఆమె వర్గాలు చెబుతూ ఉన్నాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపిస్తూ మంగ్లీ కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు బాధితులు కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో వ్యవహారం ఇప్పుడు రెండు వైపులుగా కేసులుగా మారింది. తాజా పోస్టులో మంగ్లీ నిజం నిలకడపై తెలుస్తోంది, న్యాయ వ్యవస్థపై, చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అని పేర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఉండగా మరికొందరు పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటపడతాయని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీలు సంబంధించిన వ్యక్తుల పాత్రలపై పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మంగ్లీ పేరు వివాదంలోకి రావడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. నిజాలు విచారణలో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఒకవైపు బాధితుల న్యాయ పోరాటం, మరోవైపు మంగ్లీ తన